పంతం నానాజీ ఉదంతం నేపథ్యం అనుకుంటా నాగబాబు గారు కఠినంగా స్పందించారు. చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. జనసేనలో ఉండే ఏ కార్యకర్త అయినా, ఏ నాయకుడైనా, ఎంత పెద్దవారైనా సరే ప్రజా వ్యతిరేకమైన పనులు ఏవైనా తప్పులు చేస్తే ఏ ఒక్కరిని ఉపేక్షించే పరిస్థితే లేదు. నాతో సహా ప్రతి ఒక్కరి మీద చర్య తీసుకునే అటువంటి అవకాశం పార్టీలో ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా జనసేన పార్టీ సిద్ధాంతాలను, అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎదుటి వ్యక్తిని గౌరవిస్తూ ఆచరించే విలువలను అతిక్రమించరాదు. ప్రజలు అధికారం అప్పచెప్పింది ప్రజా ప్రయోజనాల కోసం, అధికారంలో ఉన్నాం కదా అని అధికారాన్ని ఆసరాగాడ్డు పెట్టుకుని ప్రవర్తించిన వాళ్ళు ఎవరైనా సరే నాతో సహా క్రమశిక్షణ చర్యలకు అతీతులు కాదు. అధికారంలో లేనప్పుడు మాట్లాడిన తీరు కంటే అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతతో హుందాగా మాట్లాడాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. అధికారం అనే నీడలో మనం తప్పించుకోగలం అనే అహంకారంతో మాత్రం ఎవరు ఉండొద్దని మనం చేస్తున్నాం. నిజాయితీగా నిక్కచ్చిగా ఉండే నాయకుడి బాటలో మనందరం పనిచేస్తున్నాం. అధికారంలో ఉన్నామనే అహంకారాన్ని విడి బాధ్యతతో పనిచేయాలని ప్రతి ఒక్కరికి సూచిస్తున్నాం. ఇది జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో నాగబాబు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్.